ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 27. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 17:20 అనుసరించి విశ్వాసం వలన పర్వతములు సైతం పెళ్లగించబడును. హెబ్రోను అనగా విశ్వాసం. హెబ్రోను ఆశ్రయ స్థలము కూడా. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, 21వ అధ్యాయం 11, 27 వచనాలు. హెబ్రోనుకున్న మూడవ అర్థమేమనగా ఆత్మీయముగా బలహీనులుగానున్న వారి భారములను మనము భరించి వారు పడిపోయినప్పుడు లేక అపాయములో ఉన్నప్పుడు ప్రసవ వేదనతోనూ పట్టుదలతోనూ వారి కొరకు ప్రార్థించవలెను. ప్రేమ దయల చేత వారిని పైకి లేవనెత్తవలెను. 4వదిగా హెబ్రోన్ అనగా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుట. అనేక మంది విశ్వాసులు, దేవుని సేవకులు వారి ఏర్పాట్ల విషయమై దేవుని అడగకపోవటచే గొప్ప నష్టములను అనుభవించెదరు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1లో దావీదు హెబ్రోనుకి వచ్చినప్పుడు తాను ఖాళీ చేయబడి దీనుడై విరిగి నలిగిన వాడయ్యను. ప్రతి విషయంలో దేవుని అడుగుటకు ఆరంభించెను. నేను వెళ్ళనా, నేనెక్కడికి వెళ్ళవలెను అని అడుగుటకు నేర్చుకొనెను. మన ప్రతి నష్టమును సమకూర్చుకొనుటకిది 4వ మార్గము. నీ స్వయముపై ఆధారపడుట మాని నిన్ను నీవు ఖాళీ చేసుకొని ప్రతి విషయం కొరకు దేవుని యొద్ద విచారించుటకై సమయమును తీసుకొనుము. నీ ద్రవ్యమును సహితము ఎలాగూ ఖర్చు పెట్టవలెనో ఆయనను అడుగుము. అదే విధముగా సంఘమునకు సంబంధించిన ప్రతి విషయం కూడా దేవుని అడగవలెను. హెబ్రోనులో మన ప్రతి కదలిక, కార్యమునకు వ్యక్తిగతముగాను సమాజముగాను దేవుని యొద్ద విచారించి మేమెక్కడికి వెళ్ళవలెను, మేమేమి చేయవలెను అని అడుగుటకు నేర్చుకునేదము. అనేకులు తమ వివాహ విషయంలో దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో ఎరుగక ఉన్నారు. అందువలన అనేక మంది విశ్వాసుల జీవితములు నాశనమైపోయి అసంతోషకరమైన గృహములను కలిగి ఉన్నారు. దావీదు కూడా అనేక సంవత్సరములు శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే ప్రభువా ఎక్కడికి వెళ్ళవలెను, ఏమి చేయవలెను అని అడుగుటకు నేర్చుకొనెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.